మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. అంతే తప్ప నువ్వు అన్యాయమైన పాలన చేస్తూ నిన్ను ఎవడైనా ప్రశ్నిస్తే ఆడిట్టన్నాడు వీళ్ళిట్టన్నారు వాళ్ళు అట్ట మాట్లాడారు ఇట్ట మాట్లాడాడు అని చెప్పి తోసేయడం స్టేషన్లో పెట్టడం ఏమిటి ఇది? చివరకు పోలీసులు దారుణాలు నిజంగా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినారంటే చివరికి పోలీసులు దారుణాలకు తన కొడుకును కోల్పోయిన వ్యక్తి పోలీస్ అట్రాసిటీస్ వల్ల తన కొడుకు చనిపోతే ఆ చనిపోయిన ఆయన మా లీడరు ఉప సర్పంచ్ వాళ్ళ ఇంటికి నేను పోయినా ఆ పెద్ద ఆయన్ను పరామర్శించేందుకు. ఎంతటి దారుణం అంటే పోలీస్ అట్రాసిటీస్ వల్ల చనిపోయిన వ్యక్తిని బెట్టింగ్ కేసులో చనిపోయినారని బెట్టింగ్ బ్యాచ్లో పెట్టేసినారు. అంటే ఉప సర్పంచ్ బెట్టింగ్ అంట. ఏమన్నా పద్ధతి దొంగ కేసులు పెట్టడంలో కూడా. నిజంగా చంద్రబాబు నాయుడు ఇంత మానవత్వం మర్చిపోయి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తానే మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటలన్నీ కూడా. మరో ఉదాహరణ, ధరలు లేక తీవ్ర కష్టాల్లో మామిడి రైతులుంటే తీవ్రమైన కష్టాల్లో మామిడి రైతులకు సంఘీభావంగా జూలై 9వ తారీఖున చిత్తూరు జిల్లా బంగారుపాలెం నేను వెళ్ళా. ఇదే మామిడి రైతుల పరిస్థితి గత సంవత్సరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గత సంవత్సరం తోతాపురి మామిడి గత సంవత్సరం 25 నుంచి 29 రూపాయలు కేజీ. ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి ఏమిటి అంటే 2.5-3 రూపాయలకు పడిపోయిన పరిస్థితులు. ₹2 నీకు కేజీ మామిడి దొరుకుతూ ఉంది అని అంటే రైతుల పరిస్థితి ఏమిటి? మామూలుగా మే నెల 10-15 తారీఖున తెరవవలసిన ఫ్యాక్టరీలు ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలను జూన్ 2వ వారం 3వ వారం అయినా కూడా తెరవాల. జూన్ 2వ వారం 3వ వారంగా తెలుస్తుంది, ఒక నెల ఆలస్యంగా. ఆ నెల ఆలస్యంగా తెరవడం వల్ల పంట ఒకేసారి మార్కెట్లోకి వచ్చింది. సప్లై ఎక్కువ కావడంతో రేటు పడిపోయింది. రేటు పడిపోవడంతో రైతు నష్టపోయినాడు. ఇది జరిగిన వాస్తవం. తప్పిదం ఎవరిది? మ్యాన్ మేడ్ ఎర్రర్ కాదా ఇది? చంద్రబాబు నాయుడు తనకు సంబంధించిన బెనామీలు, తనకు సంబంధించిన గల్లా ఫుడ్సు, శ్రీని ఫుడ్సు, తనకు సంబంధించిన తన బెనామీలకు తన వాళ్ళకు సంబంధించిన ఫుడ్ ఫ్యాక్టరీలకు మేలు చేసేందుకు కోసం కాదా చేసింది ఇదంతా? దళారీల వ్యవస్థ మేలు చేసేందుకు కాదా ఇదంతా చేస్తూ ఉన్నది? అడుగుతా ఉన్నా, ఎంతమంది రైతులకు ₹12 వచ్చిందని? అసలు ₹12 అనేది అతి తక్కువ ధర. లాస్ట్ ఇయర్ 25-29 రూపాయలకు అమ్మితే కర్ణాటకలో ₹16 సెంట్రల్ గవర్నమెంట్ కొనుగోలు చేస్తూ ఉందని చెప్పి అక్కడ కేంద్ర మంత్రి లేఖ రాస్తే సెంట్రల్ గవర్నమెంట్ విల్లింగ్నెస్ తెలిపితే నువ్వు ఇక్కడ ₹12 అని చెప్పి నువ్వు సిగ్గు లేకుండా చెప్తావు. ఆ 12 అయినా వచ్చిందా ఎంతమందికి వచ్చిందంటే అది లేదు. 2,20,000 ఎకరాలు, 6.5 లక్షల పంట, 6.5 లక్షల టన్నుల పంట, 76,000 కుటుంబాలు. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన
అల్లాడిపోయే పరిస్థితి రైతులకు వస్తే సంఘీభావం తెలపడం కోసం నేను అక్కడికి వెళ్తే తప్ప అని అడుగుతా ఉన్నది, నేరమా అని అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు. బంగారుపాలెం పర్యటనలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకు ఏకంగా 2000 మందికి పైగా నోటీసులు ఇచ్చినారు. నా కార్యక్రమం, నా పర్యటన అక్కడ ఖరారు అయ్యేసరికి 2000 మందికి నోటీసులు. ఏంటికి ఇచ్చినారు నోటీసులు అడుగుతా ఉన్నా. రైతులకు సంఘీభావం తెలపడానికి నేను పోవడం తప్ప, ఆ కార్యక్రమంలో రైతులు పాలు పంచుకోవడం తప్ప. 2000 మందికి నోటీసులు, 100 మందిని నిర్బంధించారు. 3 ఎస్పీలు, 9 మంది డిఎస్పీలు, 2000 మంది పోలీసులు, చెక్ పోస్టులు. ప్రతి గ్రామానికి చెక్ పోస్టు, ప్రతి సందుకు చెక్ పోస్టు. ఇలా అంతా అయ్యింది నా సెక్యూరిటీ కోసం కాదు స్వామి. నా ప్రోగ్రాంకి ఎవరు రాకుండా చూసుకునేందుకు, వాళ్ళందరినీ నిర్బంధించి ప్రజలను నిర్బంధించేందుకు. చివరికి పెట్రోల్ బంకులకు కూడా నోటీసులు. పెట్రోల్ పోస్తే బైకులకు పెట్రోల్ పోయకూడదని. అయినా కూడా కడుపు మండిన రైతులు వేలాదిగా తరలివచ్చారు. మామిడి పండ్లను రోడ్ల మీద చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము దేశం దృష్టికి కూడా పోవాలి అనే ఉద్దేశంతో రోడ్ల మీద మామిడి పండ్లను వదిలేసి నా ప్రోగ్రాంలో నాతో పాటు కలిసినారు. ఆ ప్రోగ్రాముకు పోయినందుకు 5 కేసులు పెట్టినారు. 5 కేసులు పెట్టినారు, 20 మందిని అరెస్ట్ చేసినారు. రైతుల కోసం, రైతుల తరఫున, రైతులకు సంఘీభావం తెలపడం కోసం పోయిన ప్రోగ్రాం. ఇదేం నేరం అన్నట్టుగా రైతులను, ప్రతిపక్షాన్ని పట్టుకొని రౌడీ షీటర్లుగాను, అసాంఘిక శక్తులుగాను, దొంగలుగాను వక్రీకరించి చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ఈనాడు పేపర్ చూస్తే అది పేపరా, టాయిలెట్ పేపరా? అదే టాయిలెట్ పేపర్కు ఎక్కువ, టిష్యూ పేపర్కు తక్కువ. పేపర్ పెట్టిన పీడ. రైతులందరూ ఆనందంగా కేరింతలు కొడుతున్నారంట, బ్రహ్మాండంగా రైతులకు రేటు ఉంది. రైతులకు రేటు లేక వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే, రైతులకు రేట్లు రాకనే నువ్వు 12 రూపాయలు డిక్లేర్ చేసినావు, 4 రూపాయలు నువ్వు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాలని చెప్పి నువ్వు అట్లీస్ట్ ప్రకటన ఇచ్చినావు. ఇచ్చిన కథ దేవుడు ఎరుగు, కానీ ప్రకటన అయితే చేసినావు. రేట్ లేకనే కదా. కానీ మళ్ళీ ఈనాడు రాస్తాడు, బ్రహ్మాండమైన రేట్లతో రైతులు కేరింతలు కొడుతున్నారంట. ఇన్ఫ్యాక్ట్ రైతులందరూ మామిడి పన్ను నా మీద ప్రొటెస్ట్తో చేసినారని చేస్తున్నాడు. ఏమన్నాడు ఈయన? పేపర్ పట్టిన పీడనా అదేమన్నా? వాళ్ళు పాపం మామిడి పనులు రైతులు రోడ్డు మీద చేసి నా కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ రైతులు మామిడి పనులు రోడ్ల మీద వేసినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇకపై రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని చెప్పి రోడ్డెక్కే పరిస్థితి ఏ ఒక్క రైతుకు ఉండకూడదు అని, రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని చెప్పి రోడ్డెక్కే పరిస్థితి ఏ యొక్క నిరుద్యోగ యువకుడికి కానీ, చదువుకుంటున్న ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతున్న పిల్లలకు కానీ ఏ ఒక్కరికి ఆ హక్కు ఉండకూడదని, రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని రోడ్డెక్కే పరిస్థితి ఏ ఒక్క ఉద్యోగికి ఉండకూడదని,
ఏ ఒక్క మహిళకు ఉండకూడదని తాను ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను సూపర్ 6లను సూపర్ 7ను సహా 143 హామీలను తాను నెరవేర్చేశానని